ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 88వ కీర్తన 9వ వచనం. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. దైవజనుడైనటువంటి ఈ కీర్తనకారుడు ఈ మాటను తెలుపుతూ ఉన్నాడు. దేవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నా చేతులు నీ వైపు చాపుచున్నానని. దేవుని సన్నిధిలో అనుదినము గడపడము ఎంతో భాగ్యము. ఉదయమునే మనుషులు దేవుని సమూహమునకు వెళ్ళాలన్నది దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. అందుకని ఈయన అంటున్నాడు, ప్రభువా, అనుదినము ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచు ఉన్నాను, నీ వైపే నా చేతులెత్తుచున్నాను అని అంటున్నాడు. బైబిల్ గ్రంథములో దైవజనుడైన హానోకును గురించి మనము చూసినప్పుడు, హానోకు తన జీవితంలో ఎక్కువ భాగము దేవునితో కూడా అతడు నడిచినవాడు. అనుదినము కూడా ఆయన దేవుణ్ణి దర్శించేవాడు, దేవుని సమూహమునకు వెళ్ళేవాడు. వారిద్దరూ కలిసి వాక్కు వెళ్ళేవారు, నడుచుకుంటూ వెళ్ళేవారు. హానోకు దేవునికి ఇష్టుడు, అతడు మంచి సాక్ష్యమును కలిగిన వాడు అని వాక్యము మనకు తెలియచేస్తున్నది. హానోకు దేవునితో కూడా జీవించినటువంటి వ్యక్తి. అనుదినము అతని దినచర్య దేవుని వైపు చూడడం. అవును దేవుని బిడ్డలారా, అనుదినము మనం ఎన్నో సమస్యలతో, ఎన్నో కష్టాలతో, రాత్రంతా నిద్ర లేకుండా ఉదయము ఏమి చెయ్యాలా, ఈ దినము ఎలా గడుస్తుంది అన్నటువంటి ఆందోళన కలిగిన వారమై ఉంటూ ఉంటాం. నీవు అనుదినము దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన్ని కలుసుకొని ఆయనతో నడిచినప్పుడు ఆయన నీకు కావలసినటువంటి ఆలోచనలను ఇచ్చి నిన్ను ఆశీర్వదించేటువంటి వాడు. అందుకని ప్రభువా, నేను ప్రతిదినము నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపే నా చేతులెత్తుచున్నానని భక్తుడు అంటున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. ప్రయాసపడి భారము ఇచ్చున్న వారలారా, నా యొద్దకు రండి అని ఆహ్వానించిన వాడు కదా. మీ భారము నా మీద వేయండి అని చెప్పిన వాడు. అనుదినము ఆయన సన్నిధికి వెళ్ళు, నీ కష్టాన్ని, బాధను ప్రభుతో చెప్పుకో. శిలువమూర్తి అయిన ప్రభు నిన్ను దర్శించి నీ బాధలను, కష్టాన్ని తొలగించి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీ బిడలను దీవించండి. అనుదినము నిన్ను దర్శించే కృపను వారికి అనుగ్రహించమని, వారి బాధలను, వేదనలను తీసివేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. మా ఈ ఛానల్ని మీరు ఆదరించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబర్లుగా మారండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.